సో ఫ్రెండ్స్, ఈ రెంట్ బైక్ కేవలం 200 రూపాయలలో మనం మొత్తం ఈ మౌంట్ ఆబు తిరుగుతున్నాము మిత్రులారా. సో ఇది బ్యూటీ ఆఫ్ మౌంట్ ఆబు. ట్రావెల్ చాలా ఈజీ, అకామిడేషన్ చాలా ఈజీ. సో ఆలస్యం ఎందుకు, ప్రతి ఒక్క సైట్ ఇక్కడ చూద్దాము. నాతో రండి. ఫ్రెండ్స్, ఇక మనము గురు శిఖర్ అయితే చూడడం జరిగింది కదా. ఇక దారిలో బ్రహ్మకుమారికి సంబంధించిన ఈ పీస్ పార్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట. లోపలికి ప్రవేశిద్దాము. ఎదురుగానే ఉన్న ఈ చాముండా రెస్టారెంట్లో రాజస్థానీ థాలీ అయితే తినడం జరుగుతుంది. కాకపోతే ముందు పార్క్ చూసి వచ్చిన తర్వాత లంచ్ చేద్దాము. పీస్ పార్క్ లోనికి ప్రవేశ రుసుము ఎలాంటిది లేదు. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us visit this beautiful పీస్ పార్క్ ఉద్యానవనము. మిత్రులారా, ఇక్కడ మొక్కలు, పూలు, పుష్పాలతో పాటు ఇక్కడ బ్రహ్మకుమారిస్కి సంబంధించిన వాళ్ళు ఈ పచ్చగా కనపడుతున్న ఒక షెడ్ లాగా ఉంది కదా, దీంట్లో ఒక ఎగ్జిబిషన్ లాగా సమకూర్చినారు. లోపల కొన్ని ఆయుర్వేద మొక్కలు, మన ఆరోగ్యానికి సంబంధించినవి లభ్యమవుతున్నాయి. మనం కొనుక్కోవచ్చు. లోపలికైతే మనం వెళుతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతో కూడిన ఈ వినోదమైన విహారమైన ప్రదేశం ఆధ్యాత్మికతో మనకు మాత్రం మనసు నింపుతోంది. మరియు దేశభక్తికి సాటి చెప్పుతున్న ప్రతిమలు, మీరు చూస్తున్న ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ కూడా మనకు కనుల విందుగా ఉంది. అన్నిటి గురించి అవగాహన తెలుసుకొని మన జ్ఞానాన్ని పెంపొందించేటట్టుగా, దైవభక్తి కూడా మనకు కలిగేటట్టుగా హిమాలయాస్లోని అమర్నాథ్ యాత్రకు సంబంధించింది ఈ గుహలో మనకు కల్పించినారు. చాలా బాగుంది. ఎక్సలెంట్గా మనము చూసుకుంటూ మనం లోపలికి ప్రవేశిస్తే ఆ మంచులింగం, ఆ పరమాత్ముడు శంకరుడు, అమరనాథుడు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. అద్భుతం కదా. పీస్ పార్క్లో మీరు ఒక ప్రత్యేక ఆడియో విజువల్ షోను కూడా చూడగలరు. ఇందులో విభిన్న ఆధ్యాత్మిక భావాలు, జీవితం గురించి తెలుసుకునే సందేశాలు, ధ్యానం యొక్క ప్రాధాన్యం చూపిస్తారు. ఈ వీడియోలో మనం కుంభకర్ణుడి కథను ఒక ప్రతీకగా చూస్తాం. రామాయణంలో అతను దీర్ఘ నిద్రలో ఉన్నాడు. ఈ ప్రతీక ద్వారా మనకేమని అర్థమవుతుంది అంటే, మనసు అవగాహన లేకపోతే కూడా గొప్ప శక్తులు అధిగమించకుండా నిద్రలో ఉంటాయి. ఆహార్యం, ధ్యానం ద్వారా మనము మనసులో మనలోని శక్తిని పరిగణించగలగాలి. यह सब मैं क्या देख रहा हूं? सफेद वस्त्रधारी देवियां, आप कौन हो? आपने मुझे क्यों जगाया? మిత్రులారా, ఈ షో మూర్తిపరంగా మనకు చెబుతోంది, నిద్రగా ఉన్న మనసు లేదా అవగాహన లేకపోయే మనసు కూడా కుంభకర్ణునిలా నిద్రలో ఉండొచ్చు.
బాగుంది కదా. ఇక లోపల మనం చూస్తున్నది 12 లింగాలు, అంటే అవే ఆ 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటిగా ఇక్కడ చాలా బాగా అమర్చారు. భక్తితో మనము ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని ఆ శివనామ స్మరణతో పూజించుదాము. ఏమంటారు? శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. పీస్ పార్క్ అనేది బ్రహ్మకుమారి సంస్థచే నిర్మింపబడిన ఒక మూలాధారంగా ధ్యానం మరియు శాంతి కోసం పరిపూర్ణ స్థానము. ఇది రాజస్థాన్ ఆరావళి పర్వత శ్రేణులపై ఉన్న మౌంట్ ఆబూలో ఉంది. ఇటువంటి ప్రకృతి, శాంతి మరియు అంతర్య అనుభూతులకు అత్యంత అనుకూలమైన చోటు. పీస్ పార్క్ ని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య గురు శిఖర్ మరియు అచల్గఢ్ శిఖరాల మధ్య ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మౌంట్ ఆబూ నుంచి, అంటే మెయిన్ సెంట్రల్ లొకేషన్ నుండి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది మిత్రులారా. పర్యాటకులకు ఇది ప్రకృతి, శాంతి, సౌకర్యాల మధ్య సమ్మేళనం అందిస్తుంది. పీస్ పార్క్ ఒక అద్భుతమైన, నిస్సందేహంగా శాంతియుత ప్రకృతి ఉద్యానవనం, డౌటే లేదు. పూల తోటలు అండ్ తోటల వైభవం గురించి మనం మాట్లాడదాం. ప్రకాశవంతమైన గులాబీ తోటలు, వివిధ రకాల పుష్పాలు, పూల లేన్స్ మార్గాలు మరియు కోలియాస్ వంటి ఆకారాక్షక మొక్కలు. ఇక్కడ రాక్ గార్డెన్లో వివిధ రకాల సక్యులెంట్స్ అని అంటారు మరియు ఆకర్షక వృక్షాలు ఉంటాయి. సైట్రస్ కూడా ఒక ప్రత్యేక భాగమని చెప్పవచ్చు. నిమ్మకాయలతో నిండిన సైట్రస్ గార్డెన్ కూడా సమగ్రంగా ఉంటుంది. ఇక్కడ ఆనందించే ప్రయాణ మార్గాలు ఇక్కడ ప్లాన్డ్గా మనకు నడక మార్గంలో ఉన్నాయి. పార్కులో సహజ పయన మార్గాలు, అంటే ఈ పిక్నిక్ ప్రాంతాలు, స్వింగ్స్, ఆటవిక గడ్డలు వంటి క్రీడా మరియు రిక్రియేషన్ ప్రాంతాలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. సూపర్ అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ పీస్ పార్క్ ధ్యానం, ఆధ్యాత్మిక అనుభవాలు ఇక్కడ మనకు దొరుకుతాయి. పీస్ పార్క్లో తరచుగా ధ్యానానికి, ఆత్మగమనానికి మరియు అంతరాత్మ అనుభూతికి ఉపయోగపడుతోంది. పార్కులోని వివిధ శాంతి స్థలాల్లో మీరు
సైలెన్స్గా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఉదాహరణకు గడ్డి గుహ, కుండ గుహ, బ్యాంబూ మడిచిన ధ్యాన గుడారాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆడియో విజువల్ శిక్షణ కూడా లభిస్తుంది. సందర్శకుల కోసం శాంతి, ఆత్మజ్ఞానం మరియు రాజయోగ ధ్యానం మీద ఒక చిన్న వీడియో ఫిల్మ్ కూడా ప్లే చేస్తారు. అదే కుంభకర్ణుని కథ మీరు చూశారు కదా. దాని ద్వారా ఆధ్యాత్మిక అంశాలు తెలియజేస్తారు. ఇక్కడ పార్క్ ప్రవేశించిన తర్వాత పర్యాటకుల వివరాల కోసం గైడెడ్ టూర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆఫీసులో సంప్రదించవచ్చు. మిత్రులారా, ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और బహనో, ఓవర్ అండ్ అబవ్ మై సబ్స్క్రైబర్స్, దేనికైనా ముగింపు అనేది ఉంటుంది కదా. ఇక పార్క్ చివరికైతే వచ్చాము. ఎగ్జిట్ దగ్గర ఈ అందమైన విశాలమైన పచ్చటి మైదానంలో, ఈ గ్రౌండ్లో గుజరాతీ పాపులర్ డాన్స్ గర్బా మొదలగునవి ఈ స్త్రీ పురుషులు చేయడం నాకు మాత్రం చాలా ఆనందాన్ని కలిగించాయి. ఒక గంట సేపు అయితే ఇక్కడ నేను టైం స్పెండ్ చేశాను. దాని తర్వాత బయటికి వెళ్ళడం జరిగింది. మిత్రులారా, మీరు కూడా వీక్షించండి, చాలా బాగుంది.
పీస్ పార్క్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఎదురుగానే ఉన్న చాముండా రెస్టారెంట్లో మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ మాత్రం నేను రాజస్థానీ స్పెషల్ దాల్ బాటీ చుర్మా తినడానికైతే సిద్ధమయ్యాను. అద్భుతంగా ఉంది, వేరే లెవెల్లో ఉంది మిత్రులారా. మెన్యూ కార్డ్ మీకోసం, ఐటమ్స్ రాజస్థాన్ స్పెషల్. ఒక్కసారి లుక్ ఇద్దామా మరి? ఇక పీస్ పార్క్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హోస్ట్ వరప్రసాద్, నా ఛానల్ వాయేజర్ వరా. మిత్రులారా, ఇక మరొక అద్భుతమైన ఎపిసోడ్కి నేను డ్రైవ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎంతో పురాతనమైన శివ దర్శనం చేయించుతాను. దాన్ని అచలేశ్వర్ మందిర్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, తప్పక చూడండి రాబోయే అచలేశ్వర్ వీడియో.